హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఒక 2 నెలల ముందట జరిగిన ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఆ ఎన్నికల్లో మాత్రం ఇటు కూటమి ప్రభుత్వం గెలిచి కొత్త ప్రభుత్వాన్ని అయితే మొదలుపెట్టింది. మరి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి అందులో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని అది మంచి చేసిన ఒక కొంచెం అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా అపోజిషన్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ఖచ్చితంగా నేనున్నాను అంటూ ముందుకొస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో దీనికి సంబంధించి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మడుగుల స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి నారా లోకేష్ అయితే స్పందించి ఆయన మాత్రం ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు దగా చేశారన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ ఇచ్చిన కౌంటర్ ఏంటి అంటే 1000 పెంచేందుకు 5 ఏళ్లు తీసుకొని సంక్షేమం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పాపాలతో శిశుపాలుణ్ణి మించిన జగన్ మోసాలకు ప్రజలు 11 సీట్లు ఇచ్చారని సిగ్గు రాలేదా అంటూ చెప్పడం జరిగింది. అదేవిధంగా బాబాయ్ని వేసేయడం, గంజాయి అమ్ముకోవడం వంటివి సాకకపోతే లా అండ్ ఆర్డర్ లేనట్టా అంటూ ఆయనైతే ప్రశ్నించడం జరిగింది. అటు బాబాయ్ని చంపిన హత్యకు సంబంధించి ఇంకా ఇప్పటివరకైతే ఒక అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ఇప్పటికి ఒక కొలిక్ అయితే రాలేదు అని చెప్పొచ్చు. మరి ఇప్పుడైతే నాగబాబు కూడా రీసెంట్గా అన్నారు ఆయనకు సంబంధించి ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ మళ్ళీ స్టార్ట్ చేద్దాము, ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా. మరి ఇప్పుడు కూడా నారా లోకేష్ అయితే ఆయన మాట్లాడడం జరుగుతుంది. మరి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది నీకు, మరి నువ్వు సంక్షేమం గురించి మాట్లాడుతున్నావా అంటూ ఒకటి. అదేవిధంగా అటు అక్రమంగా గంజాయి అమ్ముతున్నావు, మరి దానికి సంబంధించి ప్రజలు నిన్ను 11 సీట్లకి పరిమితం చేసినా ఇంకా సిగ్గురా లేదా అంటూ నారా లోకేష్ చెప్పడంతో ప్రజెంట్ ఆయన చేసిన కమెంట్స్ సోషల్ మీడియా అంతా చెక్కలు కొడుతున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.